హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విషయం అర్థమైందిగా. తమ్ముళ్ళు చూసే ఉంటారు. పిఎం కిసాన్ వచ్చే నెల 5వ తేదీ మనకైతే అకౌంట్ డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రధానమంత్రి గారు మనకి అఫీషియల్గానే ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. సైట్లో చూడండి, ఇక్కడ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ద 18th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ స్కీమ్ ఆన్ ద 5th అక్టోబర్ 2024. 5వ తేదీ అక్టోబర్ 2024, అంటే వచ్చే నెల 5వ తేదీ మనకి 2000 అయితే పిఎం కిసాన్ ద్వారా వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఇందులో మెయిన్ విషయం ఏమంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఎవరికైతే డబ్బులు అయితే రాకోకుండా ఉన్నాయో, వస్తున్న వాళ్ళకి సమస్య ఏం లేదు, రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈకేవైసీ 3 రకాలుగా చేస్తారు. ఒకటి ఓటీపీ బేస్డ్, అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయింటే ఓటీపీ తీసేసుకొని ఈకేవైసీ చేస్తారు. ఇంకోటి సిఎస్సి సెంటర్ ఉంటుంది, కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి మీరు బయోమెట్రిక్ ముద్ర వేసేసి ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ కన్నా వెళ్ళండి, లేదంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చేటట్టుంటే ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యింటే మీరు వెళ్ళి మీరే ఓన్గా కూడా చేసుకోవచ్చు. తెలియకపోతే ఎవరైనా చదువుకున్న పిల్లల దగ్గర వెళ్ళి ఏ విధంగా చేసుకోలేక చేయించుకోండి. లేదంటే అగ్రికల్చర్ మేడం కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి. విధంగా ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో కూడా మీరు వెళ్ళేసి చేసుకోవచ్చు. ఓకే, ఇదన్నమాట విషయం. ఇందులో ఇక్కడైతే కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం, ఈకేవైసీ ఎందుకు అనేది కొంచెం చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ ఈకేవైసీ అనేది తెలుగులో కానీ కావాల్సిన లాంగ్వేజ్లో అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈకేవైసీ అంటే ఏంది అనేది బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. సెంటర్కి వెళ్తేనే వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళు బయోమెట్రిక్ ముద్ర వేసుకొని చేస్తారు. నో యువర్ స్టేటస్ అని ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ ఎవరు కంప్లైంట్ అయింది ఏమైనది కూడా చూసుకోవచ్చు అనమాట. ఎంటర్ రిజిస్టర్ నెంబర్, అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఆ నెంబర్ బట్టి కూడా ఈ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో తర్వాత బెనిఫిషరీ లిస్ట్, ఇదంతా మామూలుగా ఆ రోజు చూస్తున్నాం. ఒకసారి మీరు కానీ బెనిఫిషరీ లిస్ట్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోండి. తర్వాత డౌన్లోడ్ కేసీసీ అదంతా అవసరం లేదు. మొబైల్ అప్డేట్ నెంబర్, మీ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఫార్మర్ రిజిస్ట్రేషన్, అంటే ఎవరైనా కొత్తగా పాస్బుక్లు వచ్చి ఉంటే మీరు మీ పాస్బుక్ని తీసుకొని వెళ్ళేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చేసి సిఎస్సి సెంటర్లో కానీ, లేదంటే ఆన్లైన్ ఎక్కడైనా మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు కూడా కొత్తగా పాస్బుక్లు వచ్చిన కూడా పిఎం కిసాన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అందరూ ఎలిజిబులే కాబట్టి డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తర్వాత అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందులో ఒక అప్డేట్ చేశాను నైట్, అది చూపిస్తాం మీకు. కొంచెం డౌన్లోడ్స్లో ఉన్నాయనుకుంటా. డౌన్లోడ్స్లో అంటే ఈకేవైసీ ఎందుకు చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్గా తెలుగులో అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరైతే నేను వీలైతే స్క్రీన్ మీద చూపించడానికి ట్రై చేస్తాను, మీరు నిదానంగా చదువుకోండి. లేదంటే దీన్ని పిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. నేను టెక్స్ట్ మొత్తం మీకు పిన్ చేయడానికి ట్రై చేస్తాను కామెంట్లో కానీ. ఫస్ట్ కామెంట్ ఇక్కడ చూపించారుగా, ఇక్కడ చూడండి, ఈకేవైసీ ఎందుకు, ఈకేవైసీ యొక్క మోడ్లు ఏంటి, అంటే ఏ రీతిలో చేసుకోవచ్చు అనేది డీటెయిల్స్ ఇచ్చారు. అది ఇందాక మాట్లాడిన విషయాలు అనమాట. ఇక్కడ ఉన్న సేమ్ ఒకసారి మీరు చదవండి. పిఎం కిసాన్ ఎందుకు అంటే, పిఎం కిసాన్ ఈకేవైసీ ఎందుకు అంటే, పిఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనం ఏ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారి ఆధార్ సీడెడ్ బ్యాంకుల ఖాతాల్లో ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా నిర్ధారించడం. అంటే అవకతవకలు జరగకుండా, ఎవరికి మీ అమౌంట్ చేరుకోకుండా మీ అకౌంట్కి చేరాలనే గవర్నమెంట్ ఉద్దేశం అన్నమాట.
కాబట్టి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ అంటే ఏం లేదు, మీ మొబైల్ నెంబర్‌కి ఆధార్ నెంబర్‌కి మొబైల్ నెంబర్ లింక్ చేసేసుకొని ఓటీపీ వస్తుంది అందులో ఈకేవైసీ అయిపోతుంది అంతే. లేదంటే సిఎస్సి సెంటర్‌కెళ్ళేసి మీరు చెప్పాంగా బయోమెట్రిక్ అప్డేట్ అంతే. పీఎం కిసాన్ ఈకేవైసీ యొక్క మోడ్స్ అంటే ఎక్కడ ఏ రకాలుగా చేయొచ్చు అని ఇందాక డిస్కస్ చేసాం కదా, అదే ఇక్కడ డీటెయిల్గా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. పీఎం కిసాన్ పథకం రైతులకు ఈ క్రింది 3 రీతుల్లో ఈకేవైసీ అందుబాటులో ఉన్నాయి. 1 ఓటీపీ, 2 బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ ఇందాక చెప్పింది కామన్ సర్వీస్ సెంటర్. తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఆధారిత ఈకేవైసీ మిలియన్ల కొద్ది రైతులు ఉపయోగించే పీఎం కిసాన్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది. తర్వాత ఫేషియల్ కూడా వచ్చిందంట అనమాట. సో ఏలుముద్ర రాని వాళ్ళకి ఫేషియల్ ద్వారా కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది డీటెయిల్ అనమాట, ఏ విధంగా చేయాలని ప్రొసీజరు. ఇదంతా నేను మీకు పిన్ చేయడానికి ట్రై చేస్తాను, గమనించండి. లేదంటే సైట్లోనే మీకు ఎక్కడ దొరుకుతుందని కూడా నేను చెప్తాను. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.